పార్టీ వారి మిత్రపక్షాలు ఏం చేశాయి? ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సహకరిస్తుంది అనేది కూడా ఇవాళ ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ ఇచ్చినా ఏమిచ్చింది అని మాట్లాడి ఏదో పెద్దగా వేషం వేస్తే ఎంపీలు 8 మందిని ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచిన సందర్భంలో 10వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్కి వస్తూ 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇనాగ్రేషన్లు, శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి సందర్భంలో 10వ తారీఖు నాడు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మహిళలు అశేషంగా రావాలి, అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో కాషాయమయం అయిపోవాలి, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది, బెంగాల్లో ఇవాళ మనం విజయం సాధించినాం, పుదుచ్చేరిలో సాధించినాం, అస్సాంలో సాధించినాం. ఇవాళ కేంద్రము ఎలాంటి ఆలోచన చేస్తుందో అర్థం కావాలా. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, కర్ణాటక. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ 2028-29లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే దిశగా దానికి నాందే ఈరోజు 10వ తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు రావడం. అది మొదటి రోజు. ఇక అక్కడి నుండి ఖచ్చితంగా గెలుపు వరకు తెలంగాణ ఎలా ఉంటుందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వల్ల ఇవాళ భారతదేశం ఎంత ముందుకు పోయింది, ఎంత అభివృద్ధి చెందింది, ఇవాళ మనం ఎంత ప్రపంచ దేశాల్లో మనం ఎలాంటి స్థానంలో ఉన్నామనేది, మనకు ఎలాంటి గౌరవం వస్తున్నది అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత మాత్రాన ఆయన గెలుపు ఒక గెలుపు అని అనుకుంటున్నాడు, కానీ ఆయన గెలుపు ఒక గెలుపు కాదు. ఒక వ్యక్తి మీద విరక్తితోని ఓటు ఎటయ్యాలో అర్థం కాక ఆయన కోటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన. గెలుపులో 2 రకాలు. ఒకటి తన మీద ఇష్టంతో గెలుపు, రెండవది ఇంకొక వ్యక్తి మీద అయిష్టతతో గెలుపు. ఈయన 2వ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఆయన మీద స్వాభిమానంతోనో అభిమానంతోనో స్వయంగా ఓటేయలేదు. గత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న విరక్తి ఇవాళ కాంగ్రెస్కు పట్టం కట్టే పరిస్థితికి వచ్చిందే తప్ప అది కాంగ్రెస్ను గెలిపించాలనే ఆలోచనతో కాదు. ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడానికి ఇది నాందిగా మీరు అనుకోవాలి మోదీ గారి బహిరంగ సభను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరైనా సరే పార్టీ కార్యకర్తలు సిద్ధాంతపరంగా నీతి నిజాయితీతోని నరేంద్ర మోడీ గారికి అనుబంధంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రజల్ని మమేకం చేసి మహిళల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ కూడా సభకు తరలించాలని కోరుతున్నాను. జై భారత్. ఆధిక్యము ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో మహిళలు వస్తే ఏమీ జాగదు మాది అని చెప్పి వారి మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఇవాళ ఆ బిల్లును వీగిపోయేటట్టు చేశారు. వారు చేసినటువంటి కార్యక్రమం వల్ల మహిళలు ముందుకు రాలేక ఇంకా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎంతో మనోవేదనతో నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటూ, అలాగే 11 సంవత్సరాల పైబడి ప్రధానమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది ఒక మహిళ ఉంది. అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పార్టీకి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా పనిచేశారు. వారి ఇంటి మహిళలు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, కానీ సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి మాతృమూర్తులు కానీ, అక్క చెల్లెలు కానీ వారు వంటింటి కుందెళ్ళలాగానే ఉండాలనే ఆలోచన మీద ఇలా ఈ బిల్లును గత నెల పార్లమెంటులో 17వ తారీఖు నాడు వీగిపోయేటట్టు చేశారు. ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. 33% మహిళలకు ఇవ్వడం వల్ల అసమానతలు తొలగి సమాజంలో మహిళల ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారతను సాధించుకునే అవకాశం ఉండేది. గాంధీ గారు కన్నా కలలు పూర్తిగా నిజమైపోయే పరిస్థితికి ఇవాళ భారతదేశం వచ్చేది. అలాంటి గాంధీ గారి వంశమని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో
ఈ బిల్లు వీగిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు తెలంగాణకని ఇక్కడున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఏదో ఒక అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. 12 గ్రీన్ఫీల్డ్లు ఇచ్చినటువంటి ఈ దేశంలో ఒక గ్రీన్ఫీల్డ్ జైరాబాద్కి ఇవ్వడం, ఇండస్ట్రియల్ క్యారిడార్ని ఇవ్వడం అనేది జరిగింది. సుమారు 85,000 కోట్ల రూపాయలతోని రైల్వే ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. సుమారు 70,000 కోట్ల రూపాయలతోని నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అలాగే ములుగుకు వచ్చి చూస్తే ఇక్కడ ఇవాళ గిరిజన యూనివర్సిటీని, సమ్మక్క సారక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామప్ప టెంపుల్ని ప్రసాదం స్కీమ్ కింద అక్కడ కూడా 70 కోట్ల రూపాయలు అలొకేషన్ చేయడం జరిగింది. ఇవాళ భూపాలపల్లి నుంచి ములుగుకు 4 లైన్ రోడ్డు వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది అంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అక్కడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు.